అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుగువారి స్పెషల్ వంకాయ పచ్చిపులుసు ఎలా ఈజీగా చేసుకోవాలో నేర్చుకుందాం. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ లేతగా ఉండే 2 తెల్ల వంకాయలను తీసుకుందాం. ఇవైతేనే పచ్చిపులుసుకి చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వంకాయలను బాగా కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు కందమారిపోతాయి. బాగా కాల్చిన తర్వాత పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మీ కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకుని ఇలా వేపుకోండి. ఎండుమిర్చి కూడా కాల్చచ్చు, కానీ ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ ఏం తేడా రాదు. ఎండుమిర్చి కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా వేపిన ఎండుమిర్చి తొడిమల్ని తీసేద్దాం. వేడిగా ఉన్నప్పుడే ఎండుమిర్చిలో ఉప్పు వేసుకుని బాగా నలపండి. చల్లగా అయితే ఎండుమిర్చి చేతితో నలపడం అవ్వదు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కాల్చిపెట్టుకున్న వంకాయకున్న మాడుని తీసుకోవాలి. మాడు ఉండటం వల్ల పచ్చిపులుసు టేస్ట్ అంత బాగోదు, కాబట్టి మాడు లేకుండా తీసుకోవాలి. ఇలా పూర్తిగా తీసుకున్న తర్వాత వంకాయకున్న తొడిమ తీసుకుని ఎండుమిర్చిలో వేసి చూపిస్తున్న విధంగా వంకాయకి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం బెల్లం వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి రసం వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ బట్టి, మనం తినే పులుపు బట్టి చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక మరొకసారి బాగా కలపండి. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా, పుల్లగా, కారంగా ఉండే మా అమ్మ చేసే వంకాయ పచ్చి పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకొని తినండి, సూపర్ అంతే. మీ ఇంట్లో మీ ప్రాంతంలో ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.